శ్రీ ప్రసన్నాంజనేయం జై ప్రసన్నాంజనేయం అంటూ మహిళల నినాదాలతో పిడుగురాళ్ల పట్టణ పురవీధులు మారుమ్రోగాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే రథోత్సవం సందర్భంగా బుధవారం 1518 మంది ముత్తైదులచే 15 నదుల నుండి సేకరించిన పవిత్ర జలాలను కలశాలలో తీసుకువచ్చారు. స్థానిక శ్రీ వాసవి అమ్మవారి దేవాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి రాజగోపురం వరకు కలశములతో పట్టణోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కుంభాభిషేకములు జరిగాయి. కుంభాభిషేకములు జరిగే క్రమంలో తొక్కిసలాట జరగడంతో పలువురు మహిళలు జలం కలశాలతో సహా మెట్లపై నుండి కింద పడ్డారు. దీంతో పోలీసులు వారిని క్రమపద్ధతిలో పంపే ప్రయత్నం చేశారు. ప్రధానమైనటువంటి మందిగా మేము కొబ్బరికాయలు కొట్టాలి. సైడ్ ఉండాలి, ఎలంగా లిఫ్ట్ ఎలంగా ఉండాలి, ఎలంగా ఉండాలి. ఈరోజు మహిళలందరూ కూడా ఈ పూజను ఏర్పాటు చేశారు. దయచేసి మహిళతో పాటు పురుషులు అందరూ భక్తులు కూడా పూజ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. సోమవారి ప్రసాదం ఏర్పాటు చేశారు. భోజనాలు ఈ యొక్క అవకాశాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. మీరు మోహన్ ఎక్కడున్నా ఎక్కడికి రావాలి? ఆఫీసులో తాను చేయగలంత మోహన్ ఎక్కడున్నా రావాలి ఆఫీసుల దగ్గరికి. భయపడుతూ ఆలోచన చేయొద్దు. నిదానం 28వ తారీఖు అమ్మా దీపంలో పాటించండి. వెళ్ళిపోయండి. 6వ సారి కింద పడ్డారంట. మీరు ఎలికి రండి. వస్త్రంలో పోండి. ఎవరో నెట్టుకోవద్దు. వర్ష క్రమంలో వెళ్ళండి. ఎవరో నెట్టుకో ఎలికి రండి అమ్మా. ఫ్రీగా వెళ్ళండి. వెళ్ళిపోయినమ్మా. నిదానంగా వెళ్ళండి. తొందరగా రండి. తర్వాత భోజనాలు ఉన్నాయి. ఎవరు నెట్టుకోవద్దు. మహాజనులారా, అదుగో పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నది. మన చైర్మన్ సంఘాలు అలాగే సింహద్వారం దగ్గర గర్భం మీద కొబ్బరికాయలు కొట్టవచ్చు. అప్పచంద్రగా రావాలి. మహాజనులారా, పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమము